నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. గన్నవరం నియోజకవర్గం ప్రతిసారి కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది. గతంలో కూడా వల్లభనేని వంశీ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా వార్తల్లో అలాగే మీడియాలో లేదంటే సోషల్ మీడియాలో ప్రతిసారి కూడా దీని గురించి చర్చించుకుంటూనే ఉంటాము. అయితే ఎందుకు గన్నవరం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఇష్యూగా చూస్తున్నారని అంటే అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలు ఆ విధంగా ఉన్నాయి. మరి ఆ ఏరియాలో అలా అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత అలా జరుగుతుందా లేదంటే స్థానంలో అలాంటి ఇష్యూస్ వస్తున్నాయా అని అంటే తెలియట్లేదు. ఎందుకంటే గతంలో 2019 సంవత్సరంలో వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్న తర్వాత గెలుపొందారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చింది కదా అని చెప్పి వైసీపీలోకి జంప్ అయ్యారు వల్లభనేని. అప్పుడు టీడీపీలో ఉండి గెలిచినటువంటి ఈ వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్ళేసరికి చాలా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటు ప్రజల్లోనూ అలాగే రాజకీయాల్లోనూ కూడా చాలా వ్యతిరేకతను అయితే మూటగట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ప్రజెంట్ ఇప్పుడు అదే పరిస్థితి టీడీపీలో ఉన్నటువంటి గన్నవరం ఎమ్మెల్యే కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆ వ్యక్తి ఎవరో కాదు, యార్లగడ్డ వెంకట్రావు గతంలో వైసీపీతో పనిచేశారు, వైసీపీలోనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే 2024లో ఎన్నికలు జరిగాయో ఆ టైంలో మళ్ళీ తను టీడీపీ నుంచి పోటీ చేయడం, తర్వాత టీడీపీలో నుంచి అతను గెలవడం, తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి రావడం మనం అంతా చూస్తూ ఉన్నాము. అయితే వల్లభనేని వంశీ చేసిన మిస్టేక్సే మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేస్తున్నారు యార్లగడ్డ వెంకట్రావు అని అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇంతకీ ఏం చేస్తున్నారు, ఏం జరిగింది అనే విషయాలకు వస్తే, అతను గతంలో వైసీపీలో వర్క్ చేశారు కాబట్టి వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలని ఇప్పుడు టీడీపీకి ఇతను వచ్చిన తర్వాత టీడీపీలోకి తీసుకురావడం అతన్ని, ఆ తర్వాత టీడీపీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగించడం. ముఖ్యంగా అంటే గతంలో వైసీపీకి టీడీపీకి కార్యకర్తల మధ్య జరిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో టీడీపీతో అంటిపెట్టుకున్నటువంటి కొంతమంది ముగ్గురు మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్టు కూడా అక్కడ గన్నవరం నియోజకవర్గంలో ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు, చలసాని ఆంజనేయులు అనే వ్యక్తి మీద, బసవరావు మీద, అంతేకాకుండా జాస్రి వెంకటేశ్వరరావు మీద, వీళ్ళ ముగ్గురు మీద కూడా కక్ష సాధింపులు చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలే, కానీ వైసీపీగా పిలువబడే వ్యక్తులు అని చెప్తున్నారు. ఎందుకంటే అతను ఎవరైతే ఈ బసవరావు కానీ, చలసాని ఆంజనేయులు కానీ, లేదంటే జాస్రి వెంకటేశ్వరరావు కానీ టీడీపీకి హార్డ్ కోర్ కార్యకర్తలు, చాలా సీనియర్ మోస్ట్ కార్యకర్తలు, టీడీపీ నాయకులు, చాలా రోజుల నుంచి టీడీపీ కోసమే అంటిపెట్టుకొని ఆహార్నిశలు కష్టపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి టీడీపీ కోసం అన్ని ఏళ్ళుగా దీంతోనే పనిచేసినటువంటి వాళ్ళు, అంత ఇష్టంతో పనిచేసిన వాళ్ళందరినీ కూడా కావాలనే రెచ్చగొట్టే విధంగా వాళ్ళ మీద అబద్ధపు ప్రచారాలు, కక్ష సాధింపు చర్యలు సోషల్ మీడియాలో అంత నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ వాళ్ళ మీద ట్రోలింగ్ చేస్తూ, కేవలం సోషల్ మీడియానే కాదు అటు వార్తలోనే కాదు లోకల్గా కూడా వాళ్ళ మీద చాలా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నట్టు కూడా మనం చూస్తున్నటువంటి సందర్భాలు అక్కడ. అంటే మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఈ విషయాన్ని ధృవీకరించారు. అలాగే రాజకీయ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఈ విషయం మీద ఖచ్చితంగా టీడీపీ అధిష్టానాన్ని కూడా చెప్పడానికి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మరి ఇంత జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అంటే యార్లగడ్డ వెంకట్రావుకి ఇదంతా తెలియదా? ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే టీడీపీతో ఉన్నటువంటి నాయకులు, అంటే గతంలో వైసీపీతో పనిచేశారు, ఇప్పటికీ వాళ్ళకి వైసీపీ అనుచరులు ఉన్నారు, వైసీపీతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అయితే యార్లగడ్డ వెంకట్రావు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి కార్యకర్తలని, అంటే తనతో పాటు వైసీపీలో పనిచేసిన వాళ్ళందరినీ తనతో పాటు తీసుకొచ్చి వీళ్ళకి మద్దతు ఇవ్వడం, వీళ్ళని ఎంకరేజ్ చేయడం, వీళ్ళకే అనుకూలంగా మాట్లాడడం జరుగుతుంది తప్ప ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలకి అసలు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళ మీద కక్ష సాధింపులు చేయడం అనేది కరెక్ట్ కాదని కూడా అంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీలో ఉన్న గతంలో చేసిన వాళ్ళ టీడీపీ కార్యకర్తలు అంతా కూడా వీళ్ళ మీద ఇలా చేస్తున్నా కానీ యార్లగడ్డ వెంకట్రావు చాలా సైలెంట్గా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. మరి ఇతని వ్యవహార శైలి చూస్తూ ఉంటే ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. దీన్ని చాలామంది ఖండిస్తున్నారు.
కార్యకర్తలు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఈ విషయాన్ని అధిష్టానానికి కూడా తీసుకెళ్ళినా కూడా పట్టించుకోవట్లేదు. ఒకవేళ అధిష్టానం తెలిసి ఇదంతా అలాగే కనుక సైలెంట్గానే ఉంటే కూటమి ప్రభుత్వానికి ఇది ఒక గడ్డుమెట్టులాగానే అవుతుంది. ఇది ఒక వాళ్ళకొక వ్యతిరేకమైనటువంటి అంశమే. ఎందుకంటే ఇలాంటి ఇష్యూ వల్లనే మీరు చూసేవారు వల్లభనేని వంశీ ఆల్రెడీ ఆయన పేజ్ చినిగిపోయిందని చెప్పొచ్చు. ఆయన చాప్టర్ క్లోజ్ అని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితి మళ్ళీ యార్లగడ్డ వెంకట్రావు కూడా వస్తుంది. మళ్ళీ యార్లగడ్డ బోర్ల పడే అవకాశాలు అయితే ఉన్నాయి, ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇంత జరుగుతున్నాయి కానీ అధిష్టానం చాలా సైలెంట్గా ఉంది. ఎందుకంటే దీని మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇలా కనుక కొనసాగినట్లయితే ఫ్యూచర్లో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి చాలా అంటే చాలా ఒక నెగిటివ్ అయితే వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరి ఇదంతా సైలెంట్గా జరుగుతుందా లేదంటే యార్లగడ్డ వెంకటరావు వెనకుండి నడిపిస్తున్న విషయాలు అయితే ఇంకా మనకు తెలియాల్సి ఉంది. మరి అధిష్టానం దీన్ని చూడనట్టు కనుక ముందుకు పోతే మాత్రం ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుందని కూడా అక్కడ ప్రజలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే కొద్దిగా వచ్చిన నెగిటివిటీ అలా కనుక కంటిన్యూ అయితే కనుక రేపు ఫ్యూచర్లో ఓట్ల విషయంలో కూడా మళ్ళీ వాళ్ళు చాలా ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎన్నికలు ఇంకా ఎన్నాళ్ళలో లేదు, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రజలు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. సో ప్రజల్లో ఎప్పుడు కూడా మనం ఒక ఎజెండాతో ముందుకెళ్ళాలంటే ఎప్పుడు కూడా న్యాయంగా చాలా నీతిగా వాళ్ళకి నమ్మశక్యంగా పనిచేయాలని చెప్పి అక్కడ ప్రజలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఈ విషయం మీద అటు యార్లగడ్డ వెంకట్రావు కానీ ఏదైనా మార్పు తీసుకొస్తారా, లేకపోతే అధిష్టానం దీనికి టీడీపీ కూటమి అధిష్టానం దీనికి ఖచ్చితంగా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే జనరల్గా టీడీపీ పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అంటారు. కార్యకర్తలు ఎవరికైనా అన్యాయం జరిగినా ఏం జరిగినా కానీ ఊరుకోదని అంటది. మరి అలాంటిది ఎన్నాళ్ళ నుంచి ఉన్నటువంటి ఆ ముగ్గురు చలసాని ఆంజనేయులు కానీ బసవరావు కానీ లేదంటే జాస్టి వెంకటేశ్వరరావు మీద ఇలాంటి కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నా కానీ ఊరుకుంటుంది అని అంటే మరి టీడీపీ కార్యకర్తల పార్టీ అయినటువంటి ఈ పార్టీ మరి టీడీపీ కార్యకర్తలకు ఇంత అన్యాయం జరిగినా ఎందుకు సైలెంట్గా ఉంది అనే ప్రశ్న అయితే మొదలైంది. చూద్దాం ఏం జరుగుతుంది, మరి దీని గురించి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటో అనేవి కూడా రానున్న రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి పూర్తి అప్డేట్స్ కూడా మళ్ళీ ఖచ్చితంగా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాము.